నాతో పాటు తిరగడం కాదు, ఆ వెళ్ళినవాడు ఎవడు చూడు. వచ్చేస్తాడండి, వచ్చేస్తాడు. ఏరా డుర్రిగాడు రానన్నాడండి. అయ్యగారు పిలిస్తే రానన్నాడా? ఏమిట్రా గుసగుసలా? ఆ పెద్దరాజు గడ్డం గీసి వస్తానన్నాడండి. అంతదాకా వచ్చాయన్నమాట. నాకు క్రాప్ చేయటం కంటే ఆ తిట్టు ముక్కగాడి గడ్డం గిట్టు ఎక్కువైపోయిందా? ఎంత పేట్రేగిపోయారా వీళ్ళు. పేట్రేగిపోవడం అంటే అంతా ఇంత కాదు బావగారు. మీరు చూపు చూడకపోతే వాళ్ళ ముందు బతకలేమండి. ఆ మన్నింపులు మర్యాదలు మొన్న ఎన్నికలతోనే పోయాయి. అయ్యగారు క్రాప్ చేయించుకోవడానికి ఇంత బాధపడతావా? అమ్మగారేమో ఎవరూ చూడకుండా రాత్రులు అయ్యగారి బట్టలు ఉతుక్కోవటమా? పెదవని దొడ్డు గుమ్మవండి. దొడ్డు గుమ్మ ఊడిపోతే బాగు చేసే నాథుడు. అయ్యగారి క్రాసింగ్. చూసారా? చూస్తున్నానయ్యా. చావుకు పెడితేనే గాని లంకనానికి రారు. ఒకన్నా లరా. మంగళం భక్తరక్షకాయ, మంగళం మోక్షప్రదాయ, మంగళం వెంకటేశ్వరాయ, మంగళం తిరుమలేశాయ, మంగళం జనార్దనాయ, మంగళం శవరం అంటే తిరుపతి మెట్లు, గడ్డం అంటే గంట్లు ఘాట్లు. ఇప్పుడు అలా కాదు, 15 పైసలు ఇస్తే చాలు. మిషన్ కాపింగ్, గడ్డ ఉచితం. మీరు హాయిగా కూర్చునేందుకు మెట్టుని పరుపుల కుర్చీ, మలయ మారుతూ మీ చేందుకు గిరగిర తిరిగే ఫ్యాను, మీ వీరులకు విండైన సంగీతాలు కూర్చే సరికొత్త రేడియో, ఇవన్నీ కలిపి షాపింగ్ 15 పైసలే, గడ్డ ఉచితం. పిల్లలకు 10 పైసలు మాత్రమే. ఆనంద లాంటి డెక్కినింగ్, చక్కటి ఉతుకు, చక్కటి ఇస్త్రీ, చీరలకి పంచెలకి 10 పైసలు మాత్రమే. ఉత్తి 10 పైసలే. చొక్కాకి 5 పైసలు. బాడీలు బనియన్లు ఉచితం, డబ్బులు అక్కర్లేదు. తల్లి పువ్వులా ఉంటే మట్టిలో తల్లిన మాయో నలగో. లాంటి డెక్కినింగ్. రండి బాబు రండి. రంగూన్ ఫర్నిచర్ వర్క్. ఇంటికి కావలసిన కర్ర సామాన్లు, ఏ సామాన్లు అయినా సరే 2 రూపాయలు. ఒక్క 2 రూపాయలు మాత్రమే. ఆలోచిస్తే ఆశాభంగం, మంచి ధరణం మించిపోతుంది. రండి రండి, త్వరపడండి. నమస్కారం సార్. రండి సార్. ఉల్లిపాయ గారు దండాలంటే రండి. కాపీ అయ్యి బాబా. మొత్తం అంతకత్తిరేసేక కానీ కానీ అదే అదే ముప్పెడగల ఏంటి కంగారా? మొత్తం పారంత మందే కానీ స్వరాజ్యమా ఎందుకు ఈ కాయలు వస్తున్నారు? ఇంకెందుకండి? అమ్ముకోవడానికండి. వీటిని మీరు అమ్ముకోవడం ఏంటి? ఇది పంచాయతీ సొత్తు. ఏం పంచాయతీ సొత్తుంటే మేము మలమల మాట చస్తుంటేనా? పచ్చగట్టు పాటు కానీ, దంతపాటు కానీ, చెరువు పాటు కానీ మాకు ఇవ్వలేదు. రోడ్డు కాంట్రాక్ట్ కానీ, గండి పుడిచే కాంట్రాక్ట్ కానీ మాకు ఇప్పించలేదు. పోనీ ఆ దేవుడు మానమైనా మాకు ఇస్తారనుకుంటే అది కూడా మాకు దక్కకుండా చేశారు.
రాత్రి అనక పగలనక చెమటోటి ప్రజాసేవ చేస్తున్నాం. నాలో కాట సపరిస్తే మాత్రం తప్పేది చెప్పండి. ఏటి మీరు చేస్తున్న పెదాసేవ? ప్రజాసేవ అంటే ఏంటిడా మక్కల గారా? ప్రజాసేవ అంటే అదేనయ్యా. అదే ఏంటి సరప్ప అంటే మీ అబ్బాయి మా అబ్బాయి. పెదాసేవ అంటే పెద్దల మంచి చెడ్డలు చూడటం, ఊరు ముడసము పలారం చేయడం కాదు. అప్పలకుండా ఈ కాలేని ఆఫీసు చేర్పించు. ఆగయ్యా ఏంటంటే మీరు తినరు మమ్మల్ని తిన్నవరు. కావాలంటే సగం కాయలు మీరు కూడా పట్టుకెళ్ళండి. మళ్ళీ ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడామంటే ఊరుకోని జాగ్రత్త. ఏంటండి అనవసరంగా మితిమీరిపోతున్నారు. మేము నంబర్లు మమ్మల్ని కాదనుకుంటే నేలమట్టం అయిపోతారు. ఇలాంటి బెదిరింపులకి దడిచేదాన్ని కాదు. వెళ్ళు. వెళ్తాం. ఆగు. ఏంటిది? మొదలెట్టపుతాన దేనేత్రం గంప పాపిష్టి పేరు గాని నువ్వు ఊరికే తలపురం పెట్టేస్తే నాకు పులపురం పుట్టి ఆవిడ కాదు పెన్షన్ చేసేసాం. ఇప్పుడు చూడు ఎలా తయారైందో. నెత్తి మీద కొమ్మలు వచ్చినాయి. కుమ్మేస్తా కంచే చేను మేస్తా ఉంటే ఆవిడ గారు మట్టుకు ఊరుకుంటావా ఏంటి? ఏంటే ఆ నువ్వు కూడా పెట్టలా కొనుక్కుంటున్నా? నీ గొడవ కాదులే. నాకు తెలిసా మళ్ళా పేరమ్మలు గారు వెనకేసుకొచ్చావంటే నీరికే బట్టలు బాధేసి బాధగలరు మరి. గొడ్డలు తీసుకెళ్ళి పాకలో కట్టేది ఎడమండి. అయ్యా తమరు తొందరగా నడుస్తుంటే నేను పరిగెత్తి పడాల్సి వస్తోంది. ఇది నేను నెమ్మదిగా చెప్పవలసిన విషయం తమరు తిని ఏరా ఎండ మారిందనుకుంటాను. గొడుగులు మార్చారు. ఎండంటే ఎండ కాదండి వాడ దెబ్బ కొట్టేసింది. ఇక్కడ తుఫాన్ దెబ్బ కొడితే మళ్ళీ అటు తురుమంటారు అనమాట. అయ్యి బాబోయ్ ఎందడు సారంటే కూడానండి ఈనండి ఆయన బెల్లమైన పూడి రెక్కించిందనండి నాకు రెక్కించాడండి. లేకపోతే తమరి పాదాలు నేను వదిలివ్వండి ఏంటండి. చాలే ఊరుకోవా. అయ్యగారు మొలతాడు నా తాయితీ కింద కట్టుకున్నాండి. అసలు నువ్వు కదా మొదట్లో నా చెవులు అవుతా నా బొల్లంతా పాకింది. ఊరుకోండి. మొదటి మీరంటే నేనన్నారా నేనంటే మీరన్నారా? తప్పు అయిపోయిందని ఒప్పించుకున్నావా? లంపలు వేసుకున్నావా? అయ్యగారు ఏమో చిరునవ్వు నవ్వి క్షమించేశారా? మరి ఇంకెందుకయ్యా పడమా? మిమ్మల్ని రా క్షమించేది. ఈ జన్మకే కాదురా 7 జన్మలకు కూడా మీరు చేసిన ఏదో పని క్షమించకూడదు. చేతులు వ్యతిరేకించారు కదరా, అక్కడికే పోయి చేతులు చాచి ఆవిడే ఉత్తరిస్తుంది. అయ్యగారండి తమరింత చిన్న సూప్ చూస్తే మేము నల్లుల్లాగా నలిగిపోతామండి. అవును బాబయ్య పిల్ల జిల్లాగలం తవుదే నమ్ముకున్నాళ్ళం. ఈసారి ఎలాంటి తప్పుడు పని చేస్తే మా చర్మం ఒలిపించాడు బాబయ్య. మీరు కాదంటే మీ కాలం పడి చచ్చిపోతాం బాబా. బాబయ్య పాపం వీళ్ళని చూస్తే గుండె తరుక్కుపోతోందండి. అందుకని ఏం చేయమంటా? అయ్యా పట్టిన గ్రహణం విడిచిపోయింది. ఇక వీళ్ళు మీ చెప్పు చేతల్లో ఉంటారు. మీరు కొంగను చూసి కాకన్నా పిల్లని చూసి బల్లన్నా నోరెత్తరు. ఏరా ఇహ నుంచైనా బుద్ధిగా ఉండండి. వెళ్ళండి. అయ్యారు ఆ షాపుల్లో మేము పనులు చేసుకుని ఏడవండి. చిత్తం ఐగోరికి 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 ఐగోరికి